ఆ వ్యక్తి యొక్క పేరు బ్రాండ్ చెప్తే మన ఆంధ్ర స్టేట్ మొత్తం అందరికి పరిచయమే. ఆయనే డివిఆర్ బుల్స్ అలియాస్ దేవభక్తుని చక్రవర్తి. రుద్ర, భగీర, భద్ర ఈ మూడు కూడా మీ వ్యక్తిగతంగా కాకుండా దానికి ఎక్కువగా అభిమానులు అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వాటికి ఉన్న అనుబంధం ఎలా ఉండేది, మళ్ళీ ఇవి చనిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే నేను 2012వ సంవత్సరంలో ఈ రంగంలో అరంగేటం చేసాం. ఆ రోజు 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా అబద్ధాలు, అటువంటి మోసపూరిత హామీలు. పెనంలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోగి రమేష్ గారు సరైన వ్యక్తి అంటారా? నాయకుడితో మేము చర్చించుకునేటువంటి మాకు ఆ అవకాశం ఎప్పుడూ ఉంది, వాళ్ళు కాదు, ఎప్పుడూ ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బోడే ప్రసాద్ అనుచరులు మీ మీద దాడి చేశారు అనేటువంటి వాదనలు. ఉడతూపులకి చింత చెట్ల నుంచి చింతకాయలు ఏమి రాలవు. మేము 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము పారిపోయామా? మేము నదిలిపోయామా? లేదా బోడే ప్రసాద్ చూసి కాట్ చేసుకున్నామా? బోడే ప్రసాద్ అనే ఆ వ్యక్తికి నేను అసలు ఆయన అతని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పెద్ద పరిస్థితి ఏం కాదని. గతంలో మీరు కూడా టీడీపీ పార్టీలో పనిచేశారు, ఆయన కూడా బోడే ప్రసాద్ గారు కూడా పనిచేశారు. మీ ఇద్దరికి సన్నిహితంగా ఎలా ఉండేది గతంలో? ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి బోడే ప్రసాద్ అనుమోల్ ప్రభాకర్ రావు గారు ఇది ప్రజారాజ్య పార్టీతో లోబడి వెంటనే నామినేషన్ విత్డ్రా చేశారు. మాకు కనీసం తెలియని కూడా తెలియజేయాల. అయితే దీనికి సంబంధించి కూడా మీరు ఫ్లైఓవర్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందంటున్నారు. కాబట్టి ఈ కూటమి నాయకులు బోడే ప్రసాద్ గారు కూడా మొన్న ఫ్లైఓవర్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, ప్రారంభోత్సవం కూడా మొత్తం మా ప్రభుత్వంలో జరిగిందన్నారు. దానికేమంటారు? మీ ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చేసావా? నీ హాయంలో నువ్వు చేసావా? నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చావా? పెరంలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మిమ్మల్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారు. వచ్చే 2029 ఎలక్షన్లో ఎన్నికల్లో మీరే ఎమ్మెల్యేగా నిలబడతారన్న నమ్మకం మీకుందా? నా చూపు ఎప్పుడూ కూడా నా పార్టీ జెండా రెపరెపలాడేటట్టు చేయాలనేటువంటిదే నా ఆలోచన. మీ బాస్ ఏది చెప్తే అదే చేస్తారంటారు ఎలక్షన్లో, దాన్ని ఖచ్చితంగా నిలబడి ఉంటారు. అదే మాటగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో కొనసాగినంత వరకు ప్రభుత్వం అధికారం మారగానే ఈ విగ్రహాల తొలగింపులు, విగ్రహాల ధ్వంసం, ఈ రాజకీయాలు అసలు ధ్వంసం చేయడం ఏంటి అంటే పిరికి బందల చర్య. కనీసం ఎందుకని స్పందించలేపారు ఆ విగ్రహం విషయంలో? మీరు మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. సేమ్ థింగ్ చెప్తున్నా, నీ ద్వారా తెలియజేస్తున్నా ప్రసాద్. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ధ్వంసం జరిగినప్పుడు మీ స్పందించిన తీరు అనేది, మేము ఆ రోజున ఈ ప్రోగ్రామ్ ఏదన్నా లాంచ్ చేస్తామని తెలియగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీద కూడా ఎక్కువగా ఆరోపణలు అనేది వస్తున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ల్యాండ్, శాండ్, మైన్. ఎందుకంటే ఈయన శుద్ధపూసలాగా బోడే ప్రసాద్ అనేవాడు అసలు ఇసుక గురించి ఏమీ తెలియనటువంటి శుద్ధపూసలాగా లిక్కర్ టెండర్లో మీరు ఏనివ్వకుండా ఎందుకు ఆపారు? మీరు చేయలేదా? దాసరి లక్ష్మి గారు ఎవరో మీ హేమ గారికి స్వయాన చెల్లి. ఇటీవల కాలంలో కానూరు రోడ్లో దాదాపుగా రోడ్డు కూడా వేసేసారు. ఈ రోడ్లో కూడా కానూరు రోడ్లో దాదాపుగా 5 ఏళ్లలో నోచుకున్న రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారంటే అభివృద్ధి జరిగిందని మీ ద్వారా బహిరంగ సవాల్ విసురుతున్నా. వేస్తే నువ్వు చెప్పు, నేను తప్పైతే నేను క్షమాపణ కోరుకుంటా.
కానూరులో కానీ యలంకూతుల్లో కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఇవన్నీ ఆరోపణలు అంటారా వాస్తవాలు అంటారా? సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. మీ ద్వారా చెప్తున్నా బాబు, రైతులారా, ప్రజలారా, మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలంటే మీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. వీళ్ళు కొత్త మాఫియా బయలుదేరింది. అన్నే చిట్టిబాబు గారికి మీకు కొంతవరకు దూరంగా ఉంది. ఆ సీనియర్ పార్టీ నాయకుడు అయినప్పుడు కూడా 1988 నుంచి కూడా ఆయనకి మాకు విభేదాలు అన్నమాట, యథార్థం. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. క్లియర్ కట్గా రెండు మాటలు చెప్పండి. వైఎస్ షర్మిల, రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అటువంటి లీడర్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీఈస్ ద పొలిటికల్ సూపర్ స్టార్. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు